ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రమాదంలో జరిగిన తప్పిపోయిన వారి జాడ కనిపెట్టేందుకు గాలింపు ముమ్మరం జరుగుతుంది. అయితే ప్రమాదంలో 8 మంది మృతి చెందారనే సమాచారం అందుతోంది. 6 మృతదేహాల ఆనవాళ్లు దొరికినట్టుగా తెలుస్తోంది. మరో 2 మృతదేహాల ఆనవాళ్లు దొరకని పరిస్థితి. అడ్వాన్స్ టెక్నాలజీ జీపీఆర్ను ఉపయోగించి 3 మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తించినట్టు సమాచారం. కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో బురద కింద మృతదేహాలు కూరుకుపోయినట్టుగా చెప్తున్నారు. టన్నెల్ దగ్గర రెస్క్యూ కొనసాగుతోంది. ఇవాళ మృతదేహాలు బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. వారం తర్వాత మృతదేహాల ఆచూకీ దొరికినట్టుగా సమాచారం అందుతోంది. అయితే మొత్తం మీద ప్రస్తుతానికి గాలింపు చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది జాడను కనిపెట్టేందుకైతే రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా వారు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సొరంగ మార్గంలో ఉన్న మట్టి, రాళ్ళు, ఇతర లోహాలకు భిన్నంగా సుమారు 3 నుంచి 5 మీటర్ల లోపల మెత్తని పొరలు ఉన్నట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో తవ్వితే కానీ ఏంటో తెలియని పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నీటి ఊట అధికంగా ఉండడంతో నిపుణులు సూచించిన లోతు వరకు మట్టిని తోడలేకపోతున్నారు. సహాయక బృందాలకు ఇదే ప్రధాన ఆటంకిగా మారుతోంది. ఇవాళ లేదా రేపు సాయంత్రానికి సొరంగంలో జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించిన ఆ ప్రాంతాల్లో ఏముందో తేలబోతుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు మొదలుపెట్టినట్లుగా సింగరేణి చెప్తోంది. ఇక మృతదేహాలను గుర్తించినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఖండిస్తున్నారు. ఎన్జీఆర్ఐ కొన్ని ప్రాంతాలను మాత్రమే గుర్తించని, ఆ ప్రాంతాల్లో ప్రమాదంలో చిక్కుకున్న వారు ఉంటారన్న నమ్మకం లేదన్నారు. ఇక అది లోహం కానీ మరేదైనా పదార్థం అయినా కావచ్చంటూ వివరిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్ సంతోష్, అలాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. ఏదైనా సమాచారం ఉంటే తాము మీడియాకు వెల్లడిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్జీఆర్ఐ కొంతమేరకు చెప్పింది కానీ అది నిజమేనని చెప్పలేమంటూ, అవి మానవ శరీరాలే కావాల్సిన అవసరం లేదు, ఏదైనా మెటల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ముందుకు సాగుతున్నామంటూ, ఏదైనా అక్కడ దొరికితే మీడియాకు ఖచ్చితంగా తెలియజేస్తామంటూ, ఫేక్ న్యూస్ ప్రచారం జరగకుండా చూడాలంటూ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం మీద అత్యాధునిక సహాయ సామాగ్రితో రెస్క్యూ కొనసాగుతుందని చెప్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, రైల్వే సహా 12 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 8 మందిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్, ప్లాస్మా కటింగ్ యంత్రాలతో టీబీఎం శిథిలాలను కటింగ్ చేస్తున్నారు. దశల వారీగా బృందాలు వెళ్తూ శిథిలాలను బయటకు తెస్తున్నారు. భూగర్భంలో ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలో సుశిక్తులైన 100 మంది సింగరేణి సిబ్బంది ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు.